ప్రవక్త విలియం బ్రన్హాంని ఎగతాళి చేశారు. కానీ విలియం బ్రన్హాంతో మాట్లాడినప్పుడు దేవుడు వద్దన్నాను, నువ్వు మరో పెళ్లి చేసిన కుమారుని కనుమన్నాడు. ఈమె ద్వారానే పుట్టినని ఆయన చెప్పి హోపుని వివాహం చేసుకున్నాడు. అవునా? ఎవరిని వివాహం చేసుకున్నాడు? హోపుని వివాహం చేసుకున్నాడు. ఆయన జన్మించింది 1909 ఏప్రిల్ 6. హోప్ జూలై 16, 1913 ఆమె బర్త్డే. వీళ్ళిద్దరు వివాహం చేసుకున్నది జూన్ 22, 1934. 1934 వివాహం చేసుకున్నది జూన్ 22. వీళ్ళకి ఫస్ట్ జన్మించింది బిల్లీ. ఓకే, బిల్లీ పాల్ జన్మించాడు ఫస్ట్. ఆయన ఎప్పుడు జన్మించాడంటే సెప్టెంబర్ 13, 1935. 34 వివాహం అయింది, 35లో బిల్లీ పాల్ జన్మించాడు. తర్వాత రెండవదిగా షారోన్ రోజ్, ఆమె అక్టోబర్ 27, 1936. అవునా? తర్వాత విలియం బ్రన్హాం గారు ఒక భార్య నిద్రించినది, షారోన్ రోజ్ కూడా నిద్రించినది. ఆయన మరొక ఆమెని వివాహం చేసుకున్నాడు, మెడా బ్రౌన్. ఆమెను ఎప్పుడు వివాహం చేసుకున్నాడంటే మెడాని వివాహం చేసుకున్నది ఆయన అక్టోబర్ 23, 1941 వివాహం చేసుకున్నాడు. ఈమె ద్వారా ఎవరు వచ్చాడో తెలుసా? జాతకం. ఇప్పుడు జాతకం ఇంతవరకు అర్థమైందా? 7 అక్షరాలు కలిగిన బ్రన్హాం. ప్రవక్త లైఫ్ స్టోరీలో ఉండి వర్తమానం వచ్చింది. ప్రవక్త లైఫ్ స్టోరీ తెలియాలి మనకి. బ్రన్హాంకి దేవుడు ఏమని వాగ్దానం ఇచ్చాడు తెలుసా? నీకు జోసెఫ్ని ఇస్తానని చెప్పాడు. ఓకే, జోసెఫ్ని ఇస్తానని చెప్పాడు. కానీ మెడా గర్భం ధరించినప్పుడు ఫస్ట్ ఎవరు వచ్చారంటే రిబ్కా వచ్చింది, మొదటిగా కుమార్తె. ఈమె ఎప్పుడు జన్మించినది? మార్చి 22, 1946. సంఘం అంతా అనుకున్నారు, ఆయన సంఘంలో అనౌన్స్మెంట్ చేశాడు. ఆయన తన వర్తమానంలో చెప్తున్నాడు. నేను చదివి వినిపిస్తాను చూడండి. జాతకం వర్తమానం. క్రియల ద్వారా వ్యక్తపరచబడిన విశ్వాసం 1965 నవంబర్ 26. ఓకే, పారాగ్రాఫ్ నెంబర్ 262. క్రియల ద్వారా వ్యక్తపరచబడిన విశ్వాసం 262. ఇక్కడ చూడండి, ప్రవక్త ఎలా చెప్తున్నాడు. నేను ఇట్లా చెప్పాను, ఒక్క నిమిషం ఆగండి. నేను ఎప్పుడో చెప్పాను కదా, దేవుడు నాకు చెప్పలేదు. అబ్రాహాముకి ఇస్సాకు పుట్టునని దేవుడు చెప్పాను. కానీ ఆ మధ్యకాలం ఇస్మాయిల్ జన్మించాను. అందరు ఇక్కడే ఉన్నారా? స్క్రీన్ వైపు చూస్తున్నారా? అందువలన ఆ మాట నెరవేరును. అలాగే దేవుడు నాకు యేసేపు పుట్టినని చెప్పాను. అబ్రాహాంకి సారా ద్వారా ఇస్సాకు వస్తాడని చెప్పాడు, అది వాగ్దానం. విలియం బ్రన్హాంకి యేసేపుని ఇస్తానని చెప్పాడు, అది వాగ్దానం. అది కానీ అబ్రాహాం జీవితంలో ఎవరు వచ్చారు? ఇస్మాయిల్ వచ్చాడు. వచ్చాడా? వాగ్దానాన్ని నమ్మనున్నది, దేవుని ప్రోగ్రాంలో లేనివాడు ఇస్మాయిల్ వచ్చాడు. జాతకం వినండి. వైద్యుల మరలా నాతో పిల్లలు లేకుండా ఆమె నాన్నములు ముడివేదినని చెప్పింది. రిబ్కా జన్మించింది. విన్నారా? రిబ్కా జన్మించింది ఫస్ట్. చాలామంది అందరూ ఆడ జోసెఫ్ వచ్చాడు. ప్రవక్త విలియం బ్రన్హాంని ఎగతాళి చేశారు. కానీ విలియం బ్రన్హాంతో మాట్లాడినప్పుడు దేవుడు. డాక్టర్లు ఏమంటున్నారు? వైద్యులు మళ్ళీ నాతో పిల్లలు లేకుండా ఆమె నాన్నములు ముడివేదినని చెప్పాడు. అలాగే వద్దన్నాను. డాక్టర్ పిలిచాడు. ఆమె మరొక కుమార్తెను కనుక అంటే ఆమె చనిపోతుంది. కాబట్టి విలియం బ్రన్హాంను పిలిచి వైద్యులు అన్నారు, ఆమె నాన్నములు ముడివేయదు ఇంకా పిల్లలు కనుకుండా. విలియం బ్రన్హాం ఏమన్నాడు తెలుసా? మీరు చెప్పేది మీరు చెప్పారు, కానీ నా నిర్ణయం నేను తీసుకుంటా. అందరికడే ఉన్నారా? అలాగూ చేయవద్దన్నాను. నువ్వు మరో పెళ్లి చేసిన కుమారుని కనుమన్నాడు. ఈమె ద్వారానే పుట్టినని ఆయన చెప్పాను. దేవుడు ఏం చెప్పాడు? ఈమె ద్వారానే ఇస్తానన్నాడు. ఆయన మెడా ద్వారానే ఇస్తానని చెప్పాడు. దాన్ని నేను బైబిల్లో నుండి చదవలేదు, కానీ అది నా హృదయం మీద విశ్వాసం బట్టి ప్రత్యక్ష ద్వారా రాయబడి ఉన్నది. దేవుడు ఆ విధంగా చెప్పాను. ఆ విశ్వాసం బట్టి దేవుడు వాగ్దానం విషయంలో సందేహించలేదు. ఆడ జోసెఫ్ కాబోలేమో అని కొందరని లేదు, యేసేపు అన్నాను. ఆమె పిల్లల కనరాదు అని వైద్యుడను, ఆమెను మరో బిడ్డ కనదని చెప్పాను. 4 సంవత్సరాలు గతించినవి, మరలా ఆమె గర్భవతి అయ్యను. స్త్రీ ఇలాగూ మాటలు రాసి పంపినది. అది ఒక అబద్ధ ప్రవచనం, దేశమంతా ప్రచారమైనది. ఈ సమయంలో మెడా చనిపోయి ఉన్నది. నేను బిల్ నడిపించడానికి పంపబడింది. మరి చెప్పాను, అతను నా మాట వినడు. ఎందుకంటే నేను ఒక స్త్రీది కాబట్టి మరి దేవుడు అతని భార్యను చంపును. నేను ఇట్లా చెప్పాను, నన్ను నడిపించడానికి దేవుడు యేసుక్రీస్తుని పంపాను.
చూసారా, నేను దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుచున్నాను అని చెప్పాను. మిడా దీనస్థితిలో ఉన్నది. అక్కడ కూటంలో స్వస్థత పొందిన ఒక నర్సు ఉన్నది. ఆమె శ్రీమతి మోర్గాన్ జరుగుతుంది. మోయో నర్సులో ఆమె ఒకరిగా ఉండి క్రిస్టమక కేసులు చూసింది. దాదాపు 20 సంవత్సరాల క్రితం ఆమెను క్యాన్సర్తో చనిపోయిన వారి జాబితాలో ఉంచింది. లూయిస్విల్లో ఒక హాస్పిటల్లో ఆమె క్యాన్సర్తో చనిపోతున్నది. ఆమె ఇప్పుడు జెఫర్సన్విల్లో వైద్యశాలలో పనిచేయుచున్నది. ఆమె బ్రతుకుని దేవుడు చెప్పాను, ఇన్ని సంవత్సరాలు ఆమె జీవించి ఉన్నది. మిడా ఆమెను ప్రేమించినందున మిడా చెప్పిన ఆమె నాతో రావాలని కోరుచున్నాను. బిల్ నాకు వైద్యశాలకు వెళ్ళాలని లేదు. అలా చెప్పుకుంటూ వస్తాను. ప్రజలోడు హల్లెలూయా. చూడండి 279 అదే వర్తమానం. జోసెఫ్ కదా అన్నాను, కుమారుడు జన్మించాడు. అది నిజం. నేను అక్కడ ఉన్న ఇంటిలోకి వెళ్ళాను. అక్కడ పెద్ద స్త్రీ ఉన్నది. అక్కడ నుండి నడవలేక నడుచుంది. ఆమె వైపు నా చేతులు చాపాను. ప్రియా, జోసెఫ్ వచ్చున్నాడు, జోసెఫ్ మార్గంలో ఉన్నాడు అన్నాను. కడుపు కోయబడిన వారెవరు మరలా సామాన్య ప్రసవం ఇయ్యలేరు. ఆ రాత్రి ఆమె అంతా నెరవేరినది. మరుసటి ఉదయం 7 గంటలకు మేము ఆసుపత్రికి వెళ్దాం. డాక్టర్ ఆశ్చర్యపోయింది. నేను ఆమెకి విడుకోలు చెప్పి జోసెఫ్ త్వరగానే వచ్చానని చెప్పాను. మెట్ల పైకి వెళ్ళాను. ఆమె శస్త్రశక్తి బల్ల మీద ఎక్కినది. కొద్ది నిమిషాల తర్వాత నర్సు వచ్చి రెవరెండ్ బ్రహ్మం అని పిలిచింది. అవును మేడం అన్నాను. నీకొక చక్కని 7 పౌండ్ల 3 ఔన్సుల కుమారుడు పుట్టినన్నది. కుమారుడు జోసెఫ్ స్వాగతం అన్నాను. ఫస్ట్ రిబకా, తర్వాత షారా 1950లో. కానీ జోసెఫ్ ఎప్పుడు వచ్చాడు? 1955 మే 19th జోసెఫ్ వచ్చాడు. చూసా దయ్యం ఎంత గదిబిలు చేసిందో. విలియం బ్రహ్మం జీవితంలోనే వాగ్దానం నమ్మకుండా చేసేట్లుగా చేసినది. కానీ ప్రవక్తతో మాట్లాడి దేవుడు. 2 కుమార్తెలు వచ్చిన తర్వాత జోసెఫ్ వచ్చాడు. అక్కడ విలియం బ్రహ్మం జీవితంలో జరిగినది. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు ఆయన.